మరొకసారి మీ అందరికీ మరణత ఆన్లైన్ ద్వారా మన ఉపదేశములను వింటూ ఉన్న మన ప్రియ భక్త జనమునకు అలాగుననే ఆత్మీయులకు అందరికీ పేరు పేరున నిండు కృతజ్ఞత వందన మరణాతులు తెలియచేస్తూ ఇదిన మన వాక్య ధ్యాన భాగము నిర్గమాకాండము 24వ అధ్యాయము మొదటి 3 వచనములు మనం పఠించుకొని మోషే ఉపవాస ధ్యాన దినాలలోనికి ప్రవేశిస్తూ ఉన్న మనము ఈ వాక్యము మనకు ఎలాగూ వర్తిస్తుందో మనం ఇప్పుడు పరీక్షించుకుందాం. నిర్గమాకాండము 24వ అధ్యాయము మొదటి నుండి 3 వచనములు మీ కొరకు నేను పఠిస్తూ ఉన్నాను. వర్షం మీరు కూడా ఖాళీగా ఉండకుండా ఏకీవించి నాతో కూడా చదివితే మీ మనస్సులకు కూడా వాక్యంపై మల్లుటకును వాక్యము కూడా మీరు స్వీకరించుటకును వీలు కలుగుతుందని నమ్ముచూ ఉన్నా. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరముగా సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటినీ 2 ప్రకారము చేసేదమని యొక్క ఏక శబ్దముతో ఉత్తరం ఇచ్చిరి. ఆమేన్. పిల్లరా, ఇశ్రాయేలు జనులైన వారిని దేవుడు ఐగుప్తు దాసత్వము నుండి తన బాహువు చాపి అద్భుతముల ద్వారా, ఆశ్చర్యముల ద్వారా, మహత్కార్యముల ద్వారా విమోచించి ఎర్ర సముద్రము దాటించి కానాను మార్గములోనికి వారు నడిపించిన వారై ఉన్నారు. వారు ఐగుప్తు దాటిన 3 మాసముల తర్వాత వారు ఈ సీనాయి పర్వత ప్రదేశమునకు చేరుకున్నారు. ఈ సీనాయి పర్వత ప్రదేశములో ఈ అధ్యాయములన్నీ కూడా జరుగుట మనం గ్రహింపగలుగుచు ఉన్నాము. ఈ సీనాయి ప్రదేశము యొద్ద జరిగిన సంఘటనలన్నీ కూడా మనకు చాలా ప్రాముఖ్యములు, అవశ్యములు అయి ఉంటూ ఉన్నవి. ఇక్కడే మోషే గారు కొండ మీదకి ఎక్కి వెళ్ళుట, ధర్మశాస్త్రములు ఇచ్చుట, ప్రత్యక్ష గుడార నిర్మాణము గురించి దేవుడు తెలియచేయుట, అలాగే పిల్లరా దేవుడు తన నిబంధనలను అనుగ్రహించుట, దేవుడు తన సహవాసమును దింపి వారి మధ్య ఉంచుట, ఇవన్నీ కూడా వారి జీవితములలో ఒక నూతన ఆధ్యాత్మిక అనుభవములతో కూడిన ఒక మహత్తరమైన క్రియలుగా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రదేశం గురించి ముందు మనం గ్రహించిన వారమైతే నిర్గమాకాండం 19:1 ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. కాబట్టి వారు ప్రయాణము చేసిన 3 నెలలకు వారు ఎక్కడికి వచ్చారండి? సీనాయి. ఇది భయంకర అరణ్య ప్రాంతం, కొండలు లోయలు గల ప్రదేశం. అలాగే ఇంచుమించుగా బల్లపరుపు నేల, ప్లెయిన్ నేల ఉండటం అనేది చాలా అసంభవం. అటువంటి నేల యొద్ద ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని మాట చొప్పున కూడుకుంటూ ఉన్న వారై ఉన్నారు. పిల్లరా, రాళ్ళు రప్పల మధ్య కూడుకొనుట సులభమా?
లేక బల్లపరుపు నేల దగ్గర కూడుకొనుట సులభమా? బల్లపరుపు మహాసభలకు మీ అందరూ కూడా తెలుసు, ఒక చిన్న తుప్ప కూడా లేకుండా తీసేస్తాం అన్నమాట. ఒక చిన్న చీమల పుట్ట కూడా ఉండకూడదు. చిన్న చీమల పుట్టైనా ఉందనుకోండి, వడ్డిచ్చేటప్పుడు జారి పడతారేమో, వెళ్ళేవాళ్ళు పడిపోతారేమో అని ఆలోచిస్తూ ఉంటాం. ఏది ఏమైనా అసలు బల్లపరుపు నేల అనేది లేని ఈ సీనాయి పర్వత ప్రదేశములో ఇశ్రాయేలీయులైన వారు ఆ కొండల అలాగే బండల మధ్య వారు వాసము చేస్తూ ఇప్పుడు దేవుని సహవాస అనుభవమును వారు అందుకుంటూ ఉన్నవారై ఉన్నారు. పిల్లరా, ఇక్కడ సమకూర్చిన దేవుడే ఇశ్రాయేలీయులైన వారితో ఒక ప్రత్యేకమైన మాట సెలవిస్తూ ఉన్నారు. అదేమనగా 5వ వచనం, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. చూసారా, దేవుడు వారికి తెలియచేసిన మొట్టమొదటి మాట ఏం చెప్పండి? మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమౌదురు. పిల్లరా, మీ ఇంటికి కొత్త కోడలు వస్తుంది. కొత్త కోడలతో మీరేమంటారు? అమ్మాయి, నా మాట వినాలా? నా మాట వింటే ఇదిగో బీరువా తీసి ఈ నగలన్నీ నీకే, ఈ చీరలన్నీ నీకే, ఇదిగో చూడు కట్టలు కట్టలు ఉన్నాయి, దస్తావేజులు, మన ఆస్తులు చాలా ఉన్నాయి, ఇక్కడే కాదు అమరావతిలో ఉన్నాయి, ఎక్కడ ఉంటాయి అమ్మ, పిడుగురాల్లో ఉన్నాయి, హైదరాబాదులో ఉన్నాయి, మెడ్రాసులో ఉన్నాయి, ఎన్ని నీకే, జాగ్రత్త. అప్పుడప్పుడు మీ ఆయన మాట అంటా ఉండు, నా మాట మటు కాదనబాక, బాగుపడతావు నువ్వు అంటారు. అదిగో నీ తోడు కోడలు ఉందే, అదే టక్కరదాని జోలు బాబాక, అది నా మాట ఎందో, అందుకే దానికి ఏమి ఇవ్వను, దాంతో ఎక్కువ మాడతామేమో, ఎంతవరకు అంతవరకే. చూసారా, ఈ సంభాషణ అంతా కూడా పరిచయ వాక్కులు కొత్త కోడల గారికి. ఎందుకండి? ఎందుకండి? మనల్ని గౌరవించాలా, మనకు విధేయులై ఉండాలా, తద్వారా వారు మన ఆశీర్వాదములు అందుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయి మనం గ్రహించవలసినవి. ఆ గ్రహించవలసిన విషయాలు మీకు అర్థం అవటానికి ఇవి సెలవిస్తూ, మొదటి మాట, నా మాట శ్రద్ధగా వినాలా, నా నిబంధన అనుసరించాలా. నిబంధన అంటే ఏంటి కాసేపు అయిన తర్వాత మనం చూద్దాం. అలాగే అనుసరించి నా నిబంధన ప్రకారం మీరు నడవాలా, అప్పుడు మీరు నాకు ప్రత్యేకమైన స్వంత సంపద అవుతారు. నా మాట విని నా నిబంధన గైకొని నేను చెప్పినట్లు చేస్తే మీరు నాకు ప్రత్యేకమైన సంపాద్యమవుతారు. అంటే ఇశ్రాయేలీయులైన వారు 8వ వచనములో ఇచ్చిన జవాబు, అందుకు ప్రజలందరూ 19:8 యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను. 19వ అధ్యాయములో దేవుని సహవాసం ఆరంభమవుతుంది. గాఢాంధ మేఘములో దేవుడు దిగి వచ్చాడు. ఎప్పుడైతే దేవుడు దిగి వచ్చారో ఆ పర్వతమంతా కూడా మేఘమయమైపోయింది. ఆ పర్వతమంతా కూడా ఢమడమడమడమడమడమడమడమ అని భయంకర ఉరుములు, భయంకర మెరుపులు,
దాంతో యెహోవా శబ్దము ఆ పరిస్థితి చూసి ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ ఎడారిలో నిశ్చేష్టులైపోయారు. బాబోయ్, ఐగుప్తులోనే ఈ దేవుడు గొప్పోడు అనుకున్నామే, ఇక్కడ చూసేటప్పటికే ఈ దేవుడు ఇంకా గొప్పోడా. పర్వతాలే ఆయన మహిమతో కప్పేస్తున్నాడా, ఆయన స్వరం ఎంత గట్టిగా ఉంటుందా అని చెప్పి మోషే గారితో అంటారు, బాబో మోషే, ఇక నువ్వు మాతో మాట్లాడు, కానీ ఆ దేవునితో మాట్లాడుతుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి, మాకు బెదురు పుడుతుంది, మా గుండెలు జారిపోతున్నాయి, ఇంకా దేవుడు వద్దు బాబో, అదేమనుంటే నువ్వు వెళ్ళయ్యా, నువ్వు మాట్లాడయ్యా, నువ్వే దానికి సమర్థుడవయ్యా, నువ్వు చెప్పు మేము వింటాం, దేవుడు మటుకు ఇంకా మాకు చెప్పనక్కర్లా, నువ్వు ఉన్నావు చాలు, దేవుడు మాకు అక్కర్లా. పిల్లరా, 19వ అధ్యాయంలో దేవుడు దిగివచ్చి వారందరూ వింటూ ఉండగా దేవుడు వారికి శాసనములు ఇస్తూ ఉన్నారు. ఆ శాసనములే మనం ధ్యానం చేసుకున్నాం. 20, 21, 22, 23 ఇవి ఆజ్ఞలు. కాబట్టి వారు ఎలాగూ నడుచుకోవాలా, దేవుని విషయంలో వారి ప్రవర్తన ఎలాగుండాలా అనే సంగతులు ఎక్కడున్నాయండి? మొదటి పలక మీద. రెండవ పలక మీద ఏమున్నాయి? తోటి మానవునితో ఎలాగూ జీవించాలా అని దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ 10 ఆజ్ఞల యొక్క వివరం కూడా దేవుడే తెలియచేశారు. ఎట్టాగుండాలా, ఆశించడం అంటే ఏంటి, లేక ఆరాధించడం అంటే ఏంటి, విశ్రాంతి దినమును నీవు ఆచరించవలను. కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఆజ్ఞ ఎక్స్ప్లెనేషన్, ఆజ్ఞ యొక్క వివరము మీ అందరికీ తెలుసు. నోట్ల రద్దీ ప్రకటన అయింది. నోట్ల రద్దీ తర్వాత ఏమొచ్చింది? వివరం వచ్చింది. ఏంటి వివరం? మీరు బ్యాంకులు వేసుకోవచ్చు, మొదటి 10 రోజులు మీరు ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఇవ్వచ్చు. ఇవన్నీ ఏంటి చెప్పండి? వివరం అన్నమాట, ఎక్స్ప్లెనేషన్. అలాగే దేవుడు కూడా ఆజ్ఞలు 20వ అధ్యాయంలో ఇచ్చి 21, 22, 23లో వాటి వివరం తెలియచేస్తారు. పిమ్మట 24వ అధ్యాయంలో ఈ సంగతి అంతా మీకు అర్థమైతే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు స్పష్టంగా అర్థమవుద్ది. 24వ అధ్యాయంలో చూసేటప్పటికే దేవుడు మోషేను పిలుస్తూ ఉన్నారు. ఒక్కసారి ఇప్పుడు మీకు సంగతి ఇంకా స్పష్టంగా అర్థమవుద్ది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవును అంటే ఎవరును? అందరూ చెప్పాలా? మోషేయు, అహరోనును, నాదాబును, అబీహును. అంటే అహరోను పిల్లలు 2, నాదాబు, అబీహు. ఇప్పుడు కొండ మీదకి ఎవరు వెళ్ళాలి చెప్పండి? అహరోను, నాదాబు, అబీహు. మోషే గారు అట్లాగో మీరు చెప్పారు. అలాగే ఇశ్రాయేలీయులలో పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరముగా సాగిలపడుడి. ఇక్కడ 3 అంతస్తులు ఉన్నాయి. దూరముగా సాగిలపడవలసిన వారు ఎవరు చెప్పండి? దూరంగా సాగిలు పడుతున్నారు. ఎవరు? 70 మంది పెద్దలు. 70 మంది పెద్దలు. వీరితో పాటు అహరోను, నాదాబు, అబీహు. 73 అన్నమాట. ఈ 3 యాజకులు, 70 మంది పెద్దలు. ఈ 73 దూరముగా సాగిలపడవలెను. తర్వాత మోషేతో, మోషే నువ్వు ఒక్కడవే ఎక్కి రావలెను. 2వ వచనం, మోషే మాత్రం యెహోవాను సమీపింపవలెను. ఇప్పుడు చెప్పండి, సమీపంగా ఎవరున్నారు? మోషే ఉన్నారు. ఎడంగా ఎవరున్నారు? ఎడంగా ఏం చేస్తున్నాడు చెప్పండి? సాగిలు పడుతూ ఉన్నారు. జనాలు
మోషే గారి సంగతి చూసాం, అహరోను కొడుకుల సంగతి చూసాం, 70 మంది చూసాం. జనాల సంగతి ఏంటంటాం మరి? 2వ వచనం, మోషే మాత్రం యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కిరాకూడదు. ప్రజలారా దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. 19వ అధ్యాయంలో దేవుడు చెప్తారు, ఈ కొండకి మేర ఏర్పాటు చేయాలా, చుట్టూ హద్దు ఏర్పాటు చేయాలా. ఆ మేర దాటి ఎవరు అడుగు పెట్టకూడదు. అడుగు పెడితే వాళ్ళని ఏం చేయాలా? చంపేయాలా. అడుగు పెడితే మీరు చంపుతారా? చంపేసేయండి, నాకు పని ఉండదు. మీరు చంపలేదా? నేను చంపుతా. చూసారా? మేర, పర్వతం చుట్టూ ఏం పెట్టాలంటండి? మేర. ఆ మేర దాటకూడదు. ప్రజలేమో మేర వెలపట్టు ఉండాలా, 70 మంది ఏమో మధ్యలో ఉండాలా, మోషే ఏమో సమీపంగా. చూసారా? 3 స్థితులు, 3 అంతస్తులు, 3 గ్రేడ్స్. వినండి. మొదటి గ్రేడ్ పర్వత శిఖరం మోషే. 2వ గ్రేడ్ పర్వత మధ్య భాగం పెద్దలు. 3వ గ్రేడ్ పర్వత దిగువ భాగం, పర్వతం కింద లోయ అన్నమాట అండి, దిగువ భాగం. 24:3, మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ, విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నీ ప్రకారం చేసేదని ఒక్క శబ్దముతో ఉత్తరం ఇచ్చిరి. చూసారా? మోషే గారి పని ఇదే. ప్రజలైన వారు, ఏందయ్యా దేవుడు ఏం చెప్పమంటున్నాడు, దేవుడు ఏం చేయమన్నాడు చెప్పయ్యా అంటారు. అప్పుడు వెంటనే మోషే గారు ఏం చేస్తారు? దేవుడి సన్నిధికి వెళ్తారు. దేవా నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నీ సంకల్పం ఏంటి దేవుడి దగ్గర తెలుసుకుంటారు. మరి వెంటనే వచ్చి ప్రజలకు తెలియచేయుట. కాబట్టి మోషే గారు ఆ కాలమందు ఇశ్రాయేలీయుల వారు సీనాయి దగ్గర ఉన్నప్పుడు 2 పనులు చేశారు. ఏంటో మీకు తెలుసు. ఒకటి ప్రవక్త ఆయన, 2వది పాదిరి అంటే యాజకుడు. ప్రవక్తగా దేవుని యొద్ద మాటలు అందుకొని ప్రజలకు అందించారు. అది ప్రవక్త పని. సీనాయి కొండెక్కేవాళ్ళు దేవుడిచ్చిన శాసనాలు, దేవుడు తెలియజేసిన ఆజ్ఞలు ప్రజలకు అందించేవారు. ప్రజలైన వారు ఎటు వెళ్దాం, వెనకాల ఫరో వస్తున్నాడు, ఏం చేద్దాం, మాకు తిండి ఏంటి, మాకు తిప్పలేంటి, మాకు నీళ్ళేంటి అంటే మళ్ళా ఏం చేస్తారు? కాబట్టి దేవునికిని ప్రజలకునో మోషే ఎవరు? మధ్యవర్తి. ఈ మధ్యవర్తిత్వము అటు నుండి ఇటు, ఇటు నుండి అటు. దేవుని యొద్ద నుండి ప్రజలకు ప్రవక్త, ప్రజల యొద్ద నుండి దేవునికి యాజకుడు. అలాగే పిల్లరా, మోషే గారి అంతస్తు సమీప అంతస్తు. అలాగే పెద్దల యొక్క అంతస్తు ఎడమో. అలాగే ప్రజల యొక్క అంతస్తు నిషిద్ధమో, ప్రొహిబిటెడ్. ఒకటి మోషే దేవునికి సమీపం, పెద్దలు దేవునికి ఎడం, ప్రజలు దేవునికి నిషిద్ధం. చెప్పండి అందరూ ఒకసారి. మోషే దేవునికి సమీపం. ఇంకోసారి చెప్పాలా? మోషే దేవునికి సమీపం, పెద్దలు ఎడం ఎడం, ప్రజలు నిషిద్ధం. చూసారా? 3 గ్రేడ్లు. ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి. మోషే ఉపవాసాలు మనం చేసుకోబోతున్నాం, మోషే పర్వతం మనం ఎక్కబోతున్నాం.
మనల్ని మనం ఎంతవరకు దేవునికి దగ్గరగా మన స్థితి ఎంతవరకు తెచ్చుకుందాం? మనం సమీపంగా ఉందామా, ఎడంగా ఉందామా, దిగువలో ఉందామా? మీ ఇష్టం, మీ ఇష్టం, మీ ఇష్టం. ఆలోచించండి, ఇప్పుడు చెప్పటం కాదు. 2018లో ఈ మొదటి 6 రోజులు హనీమూన్ అన్నమాట. పెళ్ళైన కొత్తలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్నట్టు ఉంటారన్నమాట. ఒక 10 రోజుల దాకా సమీపంగా ఉంటారు దేవుడికి. 10 రోజులు అయిన తర్వాత కొంచెం ఎడంగా ఉంటారు. 30 రోజులు అయిన తర్వాత మళ్ళా ముగింపు తైలాభిషేక పండుగ వస్తుంది. ఆగస్టు 1 వస్తుంది. ఓహో, ఆగస్టు 1 ఈవేళ 10వ తారీఖు తైలాభిషేకం. మళ్ళీ వెళ్దాంలే, మళ్ళీ వెళ్తారు మళ్ళీ దగ్గర. ఎక్కడికి? దేవుడి సన్నిధికి. ఏమ్మా అందరం అంతేనా? అవునా కాదా? మాట్లాడట్లా. అయిలారా, నీకేం తెలుసా? మా ఉద్యోగాలు, మా వ్యాపారాలు, మాకున్న పని పాటలు చేసుకోండి. అందుకే దేవుని దేవదాసయ్య గారు అన్నారు, సన్యాసుల కంటే సంసారులమైన మనమే గొప్పవారం అంట. చూసారా? సన్యాసులకి ఏమి పని లేదు. సన్యాసులు అనలేదండి, సన్యాసులు అన్నమాట. వాళ్ళకి ఏం పని పాట ఉండదు. అడవిలో వాళ్ళు ఉంటారు, సెలయేరు నీళ్ళు తాగుతారు, అక్కడ ఆకులు, పండ్లు, కాయలు కోసుకొని తింటారు. వాళ్ళకి కాఫీలు, టీలు ఉండవు, వాళ్ళకి సెల్ ఫోన్లు ఉండవు, వాట్సాప్లు ఉండవు, ఫేస్బుక్లు ఉండవు, ఇంకా అప్పులు ఉండవు, రాబడి ఉండదు, ఏముండదు. కడుపు నిండితే ఏం చేస్తారు? కూర్చుంటారు, తపస్సు చేసుకుంటారు. మనకా తెల్లవారితే చాలు, 6 అయిందంటే చాలు, టింగ్ టింగ్, ఏంటి అద్దుగో మీకు అర్థమైపోయింది. ఎస్ఎంఎస్లు, వాట్సాప్లు, నిద్ర ముఖం మీద లేస్తా. నిద్ర లేచినప్పటి నుండి ఇదే గోల. ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, వాళ్ళకి ఏం పని లేదు, కానీ మనకి ఎన్నో పనులు. అయినా కానీ మనం వీలు కల్పించుకొని దేవుని కొరకు సమయం ఏర్పాటు చేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళగల వారమైతే వారికంటే మనకి ఎక్కువ గ్రేడ్లు అంట, వారికంటే మనకి ఎక్కువ పాయింట్లు దేవుడు ఇస్తారన్నమాట. గమనిద్దాం. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే పిల్లరా, వీరు దేవుని మాట మేము శ్రద్ధగా విందుము అని సెలవిచ్చిన వారై ఉన్నారు. ఇక్కడ మనకి కనబడే మాట, మనం గ్రహించవలసిన మాట, నిర్గమకాండములో పదే పదే ఉటంకింపబడిన మాట నిబంధన. ఏం చెప్పండి? నిబంధన. చూసారా? ఈ నిబంధన అనే మాట పదే పదే నిర్గమకాండములో మనం చూడగలుగుతున్నాం. ఏంటి నిబంధన? ఇందాక మీకు చెప్పాను, తర్వాత మనం చెప్పుకుందాం. నిబంధన పిల్లరా, నిబంధన అనే మాట మనకి గుర్తుండటానికి మీకు గతంలో చెప్పాను, మరొక్కసారి జ్ఞాపకం చేస్తుంది. ఏంటంటే, నిబంధనలో మొదటి అక్షరం నీ, చివరి అక్షరం నా. నీకు నాకు ఉన్న బంధం ఏం చెప్పండి? నిబంధన. కాబట్టి పిల్లరా, నిబంధన అంటే ఒక వ్యక్తికి మరి ఒక వ్యక్తికి ఉన్న సంబంధం, బాంధవ్యం. ఆ సంబంధం అనేది వినండి, ఇప్పుడు వినండి, కొన్ని పద్ధతుల మీద, కొన్ని షరతుల మీద, కొన్ని సూచనల మీద, కొన్ని ఆజ్ఞల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పిల్లరా, ఆ లోపల ఒక బాబు ఉన్నాడు. ఇట్రా, ఒక్కసారి ఇట్రా. ఈ బాబుని పిలిచి ఈ బాబుతో మాట్లాడాను అనుకోండి,
మాట్లాడాను అనుకోండి, మీరు ఏమని ఆలోచిస్తారు, ఏమని అనుకుంటారు? ఆహా, ఈ బాబు సౌండ్ టెక్నీషియన్ అంటే బహుశా సౌండ్ గురించి మాట్లాడుకుంటున్నారేమో. అంటే ఈ అబ్బాయికి నాకు ఉన్న బంధం ఏంటి? ఆయన సౌండ్ పెడతాడు, నేను సౌండ్ను బట్టి మాట్లాడతాను. కూర్చోయ్యా. అలాగే మా సోదరులతో మాట్లాడాను అనుకోండి, మీరేమనుకుంటారు? వీళ్ళేదో పాట సరిగ్గా పాడలేదేమో. ఒకవేళ వీళ్ళనే, ఏమ్మా ఏంది ఇవాళ మైక్ విన్నావా? అసలు మైక్ కాడనే ఉన్నావు, మైక్ విన్నావా? అసలు మైక్ వినపడుతుందా అంటే బిక్క ముఖం వేస్తారు. అంటే వీళ్ళకి సంబంధం లేని విషయం, మైక్ అనేది వీళ్ళకి సంబంధం లేని విషయం. అలాగే పిల్లరా, వీరి పాటకు సంబంధించి మాట్లాడామనుకోండి, వీరు స్పందిస్తారు. అలాగే ఈ లోకములో అనేక రకరకములైన సంబంధములు మనం చూస్తూ ఉన్నాం. మీకు చెప్పనక్కరలా, ఆ సంబంధములు అన్నీ కూడా ఒక నియమావళిని బట్టి కొనసాగేవి అయి ఉంటూ ఉన్నవి. ఆ నియమావళులు ఏమై ఉన్నవో ఈ నిబంధనే మనకు తెలియచేస్తుంది. ఉదాహరణకి మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, మున్సిపాలిటీ ఆఫీసులో ఏం పత్రాలు ఉంటాయి? మీ పన్ను చెల్లింపులకు సంబంధించి, మీ గృహ నిర్మాణానికి సంబంధించి, మీ కులాలకి సంబంధించి ఫారాలు ఉంటాయి. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి, అయ్యా మరి నాకు ఆధార్ కార్డు కావాలి, ఆధార్ కార్డు ఫారం ఇవ్వు అంటే ఇస్తారా? ఎవరు? ఎందుకు ఎవరు? అది వేరు, అది ఇంకా ఆఫీస్కి వెళ్ళాలా. కాబట్టి పిల్లరా, అలాగే దేవునికిని మనకును ఏముంది చెప్పండి? సంబంధం. ఈ సంబంధం అనేది నిబంధన ప్రకారం ఉండాలి. ఉదాహరణకు రోడ్డు మీదకు వెళ్ళి మీరు చెయ్యి ఎత్తి ఆపయా అని బండ్లు ఆపారనుకోండి, బండ్లు ఆపుతారా? ఆపరు. ఎందుకు? వారికి మనకేమి లేదు, సంబంధం లేదు. అంటే నిబంధన లేదు. నిబంధన ఉంటే ఏం కలుగుద్ది? సంబంధం కలుగుద్ది. అది కాక ఆటో ఉన్నాడనుకోండి, ఆటో వాడు ఏం చేస్తాడు? లేక ఆటో అబ్బాయి ఏం చేస్తాడు? చెయ్యత్తగానే ఆపుతాడు. ఎందుకంటే ఆటో అబ్బాయి పనేంటి? అదిగో ప్రజల్ని ఎక్కించుకోవటం. అందుచేతే దానికి ఎల్లో బోర్డు పెడతారు, దానికేమో వైట్ బోర్డు పెడతారు. కలకత్తా ఒక 2 నెలల క్రితం వెళ్ళాం. అక్కడ ప్రతి కారు మీద ఒక మాట రాస్తుంది. అదేంటంటే నో రెఫ్యూజల్. ఏమ్మా, ఏం మాట రాస్తుంది దాని మీద? నో రెఫ్యూజల్. అంటే ఏంటో తెలుసా మీకు? మేము కాదనం. అంటే ఒకసారి ఆటో వాడు ఏమంటాడు? ఆటో వాడు ఇటు వెళ్తున్నాడు, అబ్బాయి నంబూరు వస్తావా, కాకాని వస్తావా, లేకపోతే బస్ స్టాండ్కి వస్తావా అంటే డ్రర్ వెళ్ళిపోతాడు వాడు. ఏమంటాడు? నేను పట్టాపురం వెళ్తున్నా, చూసుకుంటా ఉంటా అని వెళ్ళిపోతాడు వాడు. అట్టా కుదరదు నో రెఫ్యూజల్ అంటే. అర్థమైందండి? అలాగే దేవునికి మనకు సంబంధం ఉండాలంటే ఆ సంబంధం దేని బట్టి ఉండాలా? చెప్పాలి గట్టిగా ఒకసారి. నిబంధన. పిల్లరా, వివాహ సమయమందు మనం ఏం చేస్తాం అంటే నిబంధన వారికి ఇస్తాం. వారు నిబంధనకు కట్టుబడిన వారై ఉంటూ ఉన్నారు.
నిబంధనకు వారు కట్టుబడితే వారి సంసారం ఎప్పటికీ కూడా చెదిరిపోదు. అలాగే దేవునికి మనకు పిల్లరా ఏముండాలా? గట్టి చెప్పాలా? నిబంధన. ఈ నిబంధన ఏంటో తెలుసుకొని ఈ నిబంధన ప్రకారం మనం నడుచుకుంటే మనకి ఉపయోగం, మనకి మేలు, అది మనకు ఆశీర్వాదకరము అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కొండ మీదకు దేవుడు మోషే గారిని తీసుకుని వెళ్ళి మోషే గారికి దేవుడు ఏమిచ్చారు? నిబంధన పలకలు. చెప్పండి, ఏమిచ్చారు చెప్పండి? నిబంధన పలకలు. అమ్మా, ఏ సంతకం లేకుండా, ఏ కాగితం లేకుండా ఈ లోకంలో ఈవేళ ఏదైనా పని జరుగుద్దా? చెప్పండి ఒకసారి. జరగదు. కడకి రైల్వే టికెట్ కొనాలన్నా కానీ ఏం చేయాలా? అక్కడ ఫారం రాసి సంతకం చేయాలి. రైల్వే టికెట్ 10 రూపాయల టికెట్, దానికి కూడా ఏం కావాలా? సంతకం కావాలా. అలాగే వాళ్ళు కూడా ఏం చేస్తారు? సంతకం పెట్టి మీకు ఇస్తారు. అమ్మా, 2 మాటలు మీరు వినాలా, చాలా ప్రాముఖ్యమైన మాటలు, మీకు అర్థమయ్యేలాగా మీ స్థాయి దిగి చెప్తున్నా. నిబంధన పలకలు. ఈ నిబంధన పలకలలో ఈ విషయాలు ఉన్నాయన్నమాట. రెండవది కనుక మనం చూస్తే నిబంధన గ్రంథము, అది 24వ అధ్యాయంలో తర్వాత చూస్తాం. మన టైం ఉంటే వెళ్తాం, లేకపోతే వచ్చే వారం వెళ్దాం. నిబంధన పలకలు, రెండవది నిబంధన గ్రంథము. మోషే గారు దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా నిబంధన గ్రంథములో రాస్తారు. పలకలేమో దేవుడు ఇస్తారు, గ్రంథమేమో మోషే గారు రాస్తారు. అది కథ. ఇవాళ మీరందరూ కూడా నిబంధన గ్రంథాలు రాస్తున్నారన్నమాట. చాలా మంచిది. ఇక్కడ సోదరులందరూ కూడా నిబంధన గ్రంథాలు రాస్తున్నారు. అలాగే మనకి కూడా దేవుడు నిబంధన పలక ఇచ్చారు. ఈ పలక అందరికి ఒకటే. ఈ పలక మార్చగలమా? ఇది పలక. రెండవది గ్రంథం. 5-6 ద్వారా గ్రంథాలు ఉన్నాయి. అలాగే మీరు గ్రంథాలు రాసుకుంటూ ఉన్నారు. మోషే గారు 24వ అధ్యాయములో కొండ మీదకు వెళ్ళి అదే పని చెయ్యుట మనం చూస్తూ ఉన్నాం. చదువుతారా తల్లి ఎవరైనా? నిబంధన గ్రంథములో ఈ విషయాలు మోషే గారు లిఖించుట 24వ అధ్యాయములో 4వ వచనం ఇంకొంచెం పైన ఉంటుంది. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి, అది చూడండి, అది నిబంధన గ్రంథం అంటే. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఏమ్మా, మోషే గారు కూడా ఏం చేశారంట? రాసుకున్నారు. పిల్లరా, మన మానవ జ్ఞానం పరిమితం. దేవుడు మనకిచ్చిన వరం మతిమరుపు. ఎవరికైనా మతిమరుపు అనే వరం లేని వాళ్ళు ఉన్నారా అమ్మా? చేయొద్దండి. మతిమరుపు ఒక వరం అంటారా? అది ఒక చెడ్డ అలవాటు అంటారా? వరమే. ఆ వరం లేకపోతే సంసారమే లేదు. ఇవాళ వరం ఉంది కాబట్టి లోకం ఉంది, సంసారం ఉంది. చూసారా? మతిమరుపు వరం అంటారా? అది అవివేకం అంటారా? అది వరమే. అందుచేత దైవజనుడు అన్న మాట ఏంటంటే, మీరు వింటే 30 విని గైకొంటే 60 విని రాసుకుని ఇతరులు తెలియచేస్తే 100 తెలియజేసిన వారై ఉన్నారు. కాబట్టి అయ్యగారి కాలంలో పుస్తకాలు రాశారు కాబట్టి ఇప్పటికీ అవి ఉన్నాయి. దైవజనుని కాలంలో అయ్యగారు మంచి ఆయుర్వేద వైద్యులు అన్నమాట అండి. చాలా సూత్రాలు రాశారు. అవి దొరికినాయి నాకు ఈ మధ్య, అవి జాగ్రత్త దాచిపెట్టా.
ఇవాళ వాడితే మన ఒంటికి సరిపడతో లేదు అని భయం అన్నమాట, అంచేది అట్లా ఉంచామన్నమాట. వాటిని చెప్తున్నా, అవన్నీ వాళ్ళు రాసుకున్నారు కాబట్టి ఈవేళ మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే పిల్లరా, మోషే గారు ఏం చేశారంటండి, వాటినన్నిటినీ వ్రాసి, యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రములు చొప్పున 12 స్తంభములు కట్టి. సరే, మన వాక్యంలోకి వెళ్దాం. కాబట్టి ఇక్కడ మోషే గారు ముందుకి వెనక్కి వెళ్తూ ఉన్నారు. ఇందాక మీతో అన్న నిర్గమకాండం 20:19, నీవు మాతో మాట్లాడము మేము విందుము, దేవుడు మాతో మాట్లాడినడలా మేము చనిపోవుదుము. 20:20, అందుకు మోషే భయపడకుడి, అమ్మా ఇది వినాలా వినాలా వినాలా, ఒక మాట చెప్తాను వినండి, తర్వాత చదువుకుందాం. మీరు అనుకోవచ్చు, ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ ఘోరం, మోషే గారినేమో దేవుడు పక్కలో కూర్చోబెట్టుకున్నారు, ఈ 70 మందినేమో ఆమెడ దూరంలో కూర్చోబెట్టుకున్నారు, ప్రజలైన వారినేమో మీరు చూస్తారు సమావేశాల్లో, రాష్ట్ర దేశ నాయకుల సమావేశంలో ప్రజల్ని ఎందుకు దేవుడు దూరంగా ఉంచారు, న్యాయమా అన్యాయమా? అదిగో చూసారా, మీలో గట్టిగా చెప్పట్లా, మీలో మీ మనసులో ఉంది, ఇందాకే పడిపోయింది. ప్రజలు ఎందుకు వెళ్ళకూడదు దేవుడి కాడికి? మేము ఎక్కువ, మోషే గారు ఎక్కువ, పెద్దలు ఎక్కువ? ప్రజలంటే ఇంత పక్షపాతమా అనుకున్నారు మీరు మనసులో? అదుగో దానికే వచ్చేసింది జవాబు. వినండి, చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. అప్పుడు మోషే భయపడకుడి, దేవుడు మిమ్మల్ని ఎందుకు దూరంగా ఉంచారంటే మిమ్ము పరీక్షించుటకునో, మీరు పాపము చేయకుండానట్లు, ఆయన భయము మీకు కలుగుటకునో దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పాను. గమనించాలా, ఒకటి మిమ్మను పరీక్షించుట, మీరు మాట వింటారా ఎగపడతారా తెలుసుకొనుట. రెండవది, మీరు పాపము చేయకుండానట్లు. అమ్మో దేవుడెంత భయమా, దేవుడెంత భయంకరుడా, అమ్మో మన దగ్గర కూడా వెళ్ళలేమా, మీరు పాపము చేయకుండా. మూడవది, ఆయన భయమో మీకు కలుగుటకును దేవుడు వేం చేసినని ప్రజలతో చెప్పాను. ఒక మాట చెప్పి ముగించుకుందాం. అయ్యలారా, మీలో ఎంతమందికి, ఏమనుకోబాకండి, వేరేగా అడగట్ల, మీలో ఎంతమందికి పిల్లలు ఉన్నారో చేయొద్దండి ఒకసారి. వెరీ గుడ్. అయ్యళ్ళు, అమ్మ మిమ్మల్ని అడుగుతాను నేను తర్వాత. మంచిది. మీలో ఎంతమంది మీ పిల్లల్ని మీ పక్కలో పండుకోబెట్టుకొని వాళ్ళ కాలు మీద మీ మీద వేయించుకొని రాత్రి జో కొడతా పండుకోబెడతారు? చెయ్యొద్దండి ఒకసారి. పిల్లరా, అట్టా పెంచామనుకోండి, పిల్లలకి భయభక్తులు ఉంటాయా? ఉండవు. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారు, మనసులో ప్రేమ ఉన్నా, అటెన్షన్, స్టాండ్ ఎట్ ఈజ్, కొడతా ఏమనుకున్నామేమో అంటాం లోపలికి పోయి, అయ్యో ఎందుకన్నా నేను కొడతానని, తప్పు కదా దేవా, దేవను క్షమించు దేవా. పిల్లలు లేరు, సండే స్కూల్కి పోయారులేండి అంటాం, అంటాం. రేయ్ కొడతాను అనుకున్నాను రా, నీకు భయం ఉండాలని చెయ్యెత్తుతాను రా, కానీ కొట్టను రా నేను. చూసారా పిల్లరా, ఆడిని సంకనెక్కించుకొని జగనన్నలాగా నెత్తి మీద ముద్దు పెట్టుకొని, ఆడు బొగ్గ మీద ముద్దు పెట్టుకొని, ఆడిని ఆటేసుకొని
పప్పు నెయ్యి వేసి కలిపి నోట్లో పెడితే ఇంకా పెళ్ళిళ్ళు చేసుకుంటారా? మమ్మీ మమ్మీ నేను వెళ్ళను మమ్మీ, ఆయన కొడతాడేమో మమ్మీ, ఆయన తిడతాడేమో మమ్మీ. ఈ మమ్మీ ఎప్పటికి ఎట్టా ఉంటుంది? మమ్మీ చాటుగానే ఉండి మమ్మీలాగే ఉండిపోద్ది. వాట్ మేడం? అందుచేత పిల్లరా, ఈ మమ్మీ మమ్మీ ఏమైపోద్ది, కొంతకాలానికి డమ్మీ అయిపోతానన్నమాట. అందుచేతనే మా నాన్నగారు చెప్పేవాళ్ళు, రే నువ్వు గుంటూరులో ఉంటే బాగుపడవరా, నువ్వు వెళ్ళో బయట చదువుకో. నిజమే, బయట చదువుకున్నా. విజయవాడలో, మెడ్రాస్లో, ఏలూరులో చదువుకున్నా. పంపించేవారు. మళ్ళా దారిని పోయేటప్పుడల్లా వచ్చేవాళ్ళు చూసి, రే బాగున్నావురా, ఎట్టా తింటున్నావురా, ఎట్టా ఉంటున్నావురా, మళ్ళీ ప్రేమ, మళ్ళీ ఏయ్ బాగా చదువుకోరా. చూసారా, అదనమాట. దేవుడు కూడా అదే పరిస్థితి. అమ్మా మీరు అనుకోవచ్చు ప్రజల్ని అడంగా పెట్టాడు ఈ దేవుడు, దేవుడేనా అనుకోవచ్చు. కాదు సుమా, ఇదిగో మోషే గారు చెప్తారు, ఇక్కడే వచ్చేసింది జవాబు. మిమ్మల్ని పరీక్షించటకును, మీరు పాపము చేయకుండానట్లును, ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పాను. కాబట్టి చూసారా, ఇక్కడ దేవుడు తన యందు భయభక్తులు మనం కలిగిన వారమై ఉండాలని దేవుడు ఈ రీతిగా ఉద్దేశించుచు ఉన్న వారై ఉన్నట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. పిల్లరా, ఇక్కడ 3 నుండి 8 వచనాల్లో గనక చూస్తే మనం గ్రహించవలసింది ఆమోదం. మొట్టమొదటి అంశం, మొదటి 2 వచనాలు 24, 1, 2 ఆహ్వానం, కమ్, స్వాగతం, ఆహ్వానం. 3 నుండి 8 వచనాలు కనుక చూస్తే ఆమోదం అంటే వారిని దేవుడు అంగీకరించిన వారై ఉన్నారు. 3వ భాగం కనుక మనం చూస్తే ఆహారం, సమాధానం, ఆహారం. ఇవి కార్యక్రమముగా మనం చూస్తాం. మీరేం చేయాలంటే ఈలోగా ఈ వారం ఖాళీ ఉంటుంది కాబట్టి నిర్గమకాండం 24వ అధ్యాయం మీరు చదివితే నా పని సులభమవుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి పిల్లరా, దేవుడు మోషే గారిని కొండ మీదే ఇలాగున నిలుపుకున్న వారై ఉన్నట్లు మనం చూస్తూ ఈ ధర్మశాస్త్ర నిబంధన సంగతులు ఎన్ని అంటే ఇంచుమించుగా నిబంధన రూల్స్ 613 అంటండి. ఎన్ని చెప్పండి? రూల్స్ అన్నీ, ధర్మశాస్త్ర నిబంధనలు, ఆజ్ఞలు 613. ఆజ్ఞలు 10, వాటికి సంబంధించిన చిన్న ఆజ్ఞలు, వాటికి సంబంధించిన రూల్స్ 613. ఇవన్నీ కోడీకరించి ప్రభువు, అలాగే మరి వాక్యము ఒకే ఒక మాట సెలవిస్తుంది. అదేంటంటే పిల్లరా, ఈ 613 ఆజ్ఞలు దేని మీద కేంద్రీకరింపబడి ఉన్నవనగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలా, రెండవది నీ సహోదరుని ప్రేమించాలా. అదే ప్రభు తెలియచేస్తారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం, నీవు నీ పూర్ణ హృదయముతోనో, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనో, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవ అది నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియూ లేదని అతనితో చెప్పెను. కాబట్టి పిల్లరా, మనం గ్రహించవలసింది, మోషే గారు పైకి వెళ్ళారు, ఆజ్ఞలు అందుకున్నారు, ప్రజలకు తెలియచేశారు, ప్రజలకు విధేయులయ్యారు. ఈవేళ ముగింపులో ఉన్నాం. ఒకే ఒక్క మాట, మనం ఈ 40 దినాలు మోషే గారు అంతస్తులో ఉందామా?
పెద్దల అంతస్తులో ఉందామా, ప్రజల అంతస్తులో ఉందామా? అది మీ ఇష్టం. దేవుడు, ఇది సీనాయి కొండ. మీరింటికి వెళ్ళిన తర్వాత చూస్తే పిల్లరా, సియోను కొండ మనకు కనపడుతుంది. హెబ్రీ పత్రిక 12, హెబ్రీ పత్రికలో మరి 12వ అధ్యాయం, ఇంటికి వెళ్తారా చదువుకోండి. 18 నుంచి చూస్తే సియోను కొండ కనపడుతుంది. సీనాయి కొండ, సియోను కొండ. కాబట్టి మనం సియోను కొండ కాలంలో ఉన్నాం. ఈ కొండ మీదకు ఎవరైనా ఎక్కొచ్చు, ఎంతవరకైనా ఎక్కొచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఈ సియోను కొండ విషయంలో ఏ ఆక్షేపణ లేదు. కాబట్టి పిల్లరా, ఆవేళ సీనాయి భయంకరమైనది, భయం కలిగించేది. వదిలేసేయండి. యేసుక్రీస్తు ప్రభు మన మోషేగా భూలోకానికి వచ్చి మనకు సియోను కొండ ఇచ్చారు. ఆ సియోను కొండ వాక్యంలో రాయబడి ఉంది. ఈ సియోను కొండను బట్టి మనం దేవునిని సమీపించవచ్చు. ఈ 40 దినాలు మనం ఎక్కడ ఉంటాం? కాబట్టి 24 చివరిలో కనుక మనం చూస్తే దేవుడు అంటారు మోషేతో, 17-18 చదువుకుందాం. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కనులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. చూడండి, మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. ఈవేళ మీరు కోరుకోవచ్చు, ఫస్ట్ దినం మీ బర్త్ ఎక్కడా? కాబట్టి ఈలాగున మనం దేవునికి సమీపస్థులమై ఉండి జీవించి ఆయనకు మహిమ కలిగించగలుగు భాగ్యం ప్రభు మనందరికీ ఈ 40 దిన ధ్యానం ద్వారా అనుగ్రహించును గాక. దయగల ప్రభువా, కృపగల తండ్రి, కొండ అనుభవములు, పర్వత అనుభవములు ధ్యానించు భాగ్యం మాకు అనుగ్రహించిన తండ్రి, మమ్మలను కూడా మోషే ఉన్నత అనుభవములోనికి తోడుకొని వెళ్ళి మీతో సహవాసము చేసి మీ సహవాసము ద్వారా మీ దివ్య దీవెనలు అందుకుని ధన్యత మాకు దయచేయమని మోషే కంటే గొప్పవాడై ఉన్న యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.